హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో 15th సెప్టెంబర్ రోజు ఎయిర్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి నా ఒపీనియన్ ఏందో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్ టిల్ ద ఎండ్. ఈ ఎపిసోడ్లో మెయిన్ టాపిక్స్ ఏముండే అంటే మనీష్, హరీష్ అలగడం కానీ ఏడవడం కానీ అదొకటి. నెక్స్ట్ ఫ్లోరా షైని బట్టలు తీసుకుపోయి డస్ట్బిన్ వేసేస్తాను అదొకటి ఇష్యూ. నెక్స్ట్ సంజన మేడం కెప్టెన్ దొంగతనం చేసుడు. తర్వాత నామినేషన్స్ టాస్క్. ఫస్ట్ హరీష్ పాయింట్ గురించి తీసుకుంటే ఆయన ఎందుకు హర్ట్ అయ్యిందంటే మెయిన్ గా 2 విషయాలు. ఒకటి, ఇమాన్యువల్ ని రెడ్ ఫ్లవర్ అన్నాడని నాగార్జున రివీల్ చేసిండు. దానికి ఈయన కౌంటర్ ఏంటంటే అది నాకు తెలియకుండానే అనేసిన, నాకు నా మనసులో అట్లా లేకుండా కూడా రెడ్ ఫ్లవర్ అంటే ఒక బూతులాగా అనుకొని చెప్పలేదు నేను అని ఈయన కౌంటర్ ఇచ్చిండు. కాకపోతే అది ఎవరు నమ్మరు. ఈ మధ్య రెడ్ ఫ్లవర్ అనేది ఎంత పాపులర్ అయిందంటే వాడకం, చిన్న పిల్లాడు ఆ పదం యూజ్ చేసినా అని తెలియకుండా వాడినా అంటే నమ్మే పరిస్థితి లేదు. అట్లుంది. దాన్ని వదిలేసేయక దాన్ని నేను అట్లా అనలేదు ఇట్లా అనలేదు అని చెప్పుకునేందుకు, అది నా మిస్టేక్ అనుకోవాలి, సరే జరిగిపోయింది, ఇంకోసారి రిపీట్ చేయను అనుకొని వదిలేస్తే బాగుండేది. అది ఆ విషయంలో హరిస్థితి తప్పు. ఇంకోటి ఏంటంటే ఆడోళ్ళని చిన్న చూపు చూస్తాడు అది ఇది అని అందరు కొంతమంది హౌస్ మేట్స్ పాయింట్ చేసారు కదా. అదే నాగార్జున ఒక ఆడియో వీడియో చూపిస్తే దాంట్లో ఏమంటాడు, నేను ఆడోళ్ళనే టార్గెట్ చేస్తున్నాం అంటున్నారు కదా, అక్కడ నాతోని డిస్ప్యూట్ ఉన్నది ముగ్గురికి, ఒక లేడీ ఉంది, దాంట్లో 2 జెంట్స్ ఉన్నారు అని వాళ్ళ పేర్లు చెప్పి, అరే వాళ్ళు జెంట్స్ అనుకున్నా నేను మొన్నటి దాకా, వాళ్ళు కూడా లేడీసేనా అంటాడు. అంటే అది ఏంది, ఈయన మీద ఓన్లీ ఆడోళ్ళనే టార్గెట్ చేస్తాడు అని అలిగేషన్ ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళకి కౌంటర్ ఇస్తాడు అన్నట్టు. అట్లా అరే నేను ఓన్లీ ఆడోళ్ళనే కౌంటర్ ఇస్తానా అంటే, నేను నాతో డిస్ప్యూట్స్ ఉన్న వాళ్ళు దాంట్లో 2 మొగోళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళు మొగోళ్ళు అనుకున్నా ఆడోళ్ళేనా వాళ్ళు కూడా అని అట్లా కౌంటర్ ఇస్తాడు. అది అంతేగాని లిటరల్ గా వాళ్ళని ఏదో ఆడోళ్ళతో కంపేర్ చేసాడో లేకపోతే ఆడోళ్ళని డిగ్రేడ్ చేసినట్టు మాట్లాడాడో కాదు అది. ఆ రోజు కూడా నాకు అసలు అర్థం కాలేదు. నాగార్జున నాకు 2 సార్లు చెప్తాడు, అయినా నాగార్జునకు అర్థం కాలేదు. రీతు చౌదరి ఒక్కదానికి అర్థమైంది పాయింట్, కరెక్ట్ స్టాండ్ తీసుకుంది ఆ రోజు, సూపర్ అనిపించింది. దాని మీద అలిగిండు, ఓకే అలిగిండు, కానీ ఫుడ్ మానేసిండు, ఏదేదో తీసుకొస్తుండు బయట. నాకు ఒకటి అర్థం కాలేదు భయ్య, ఇది అసలు ఎవరికి అర్థం కాలేదు ఆ పాయింట్. ఒకటి, ఆయన మీద అలిగేషన్ చేసినోనికి కౌంటర్ ఇచ్చిండు అంతే, ఆడ సెటైరికల్ కౌంటర్ అంటారు, అట్లా ఇచ్చిండు. అరే వాళ్ళు కూడా ఆడోళ్ళేనా అన్నట్టు. అంతేగాని వాళ్ళు ఆడోళ్ళు అని లిటరల్ గా స్టేట్మెంట్ పాస్ చేయలే ఆయన. ఇంత సింపుల్ లాజిక్ ఎందుకు అర్థం కాలేదో నాకు అర్థమైతలేదు. ఈ తర్వాత ఆయన చేసింది ఏంటంటే దాన్ని డ్రాగ్ చేసుకుంటా, అరే ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తే అయిపోతుండే కెమెరాల, అట్లా నేను చెప్పింది ఇట్లా అని చెప్పేసి కొద్దిగా హర్ట్ అయితే ఎట్లా అవుతారు అనుకో, కొద్దిగా రాంగ్ నెరేటివ్ లాగానే అనిపించింది నాకైతే అదేదో. సో అలగకుండా మరి ఇంత డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన కోసం ఆయనని కన్ఫెషన్ రూమ్ కి పిలిపించిండ్రు, మళ్ళీ రామునేమో అతని కేర్ టేకర్ గా పెట్టిండ్రు. అంటే ఏంది నాకు అర్థం కాలేదు. ఒక డిప్రెషన్ లో పోయిండట ఆయన ఒకప్పుడు, ఏదో మొత్తం అగ్ని పరీక్ష అని మొత్తం ఏదో పెట్టిండ్రు, వీళ్ళని సెలెక్ట్ చేసింది. చిన్న చిన్న విషయాలకు డిప్రెషన్ లకు పోయేటోళ్ళని పిలుస్తే ఎట్లా, దానికి అగ్ని పరీక్ష అని మళ్ళీ సెలక్షన్ ఫార్మాట్ ఎందుకు, ఇంత సోది ఎందుకు అనిపించింది నాకైతే. అరే అడుగుతూనే ఉంటారు, బతిమలాడుతూనే ఉంటారు, తినరా బాబు తినవయ్యా బాబు అని. ఈయననే నాడు మాట, ఈయనది మనీష్ది ఇద్దరిది సేమ్ కొద్దిగా మెంటాలిటీ. అంటే అవతల మాట నేను అస్సలు నా పాయింట్ కే వాళ్ళు రావాలి అనుకుంటారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఎట్లుంటది అంటే, తింటేనేమో ఏ అమ్మాయి నేను ఊకే బతిమలాడిపించుకుంటాడు అన్న పేరు వస్తుంది, తినకపోతేనేమో అరే మాటలే వినడు అనే పేరు వస్తుంది. అందుకే ఇదంతా పెంట పెట్టుకోవద్దు. అలుగుడు చేసుడు చేస్తే మనకే నెగిటివ్ అయిపోతుంది. ఏదన్నా ఉంటే ఫైట్ చేసి సాధించుకోవాలి, లేకపోతే గమ్మున కూర్చోవాలి మంచిగా తినుకుంటా. ఆ పీకంతి ఏదైతే అదైందని లైట్ తీసుకోవాలి. ఇప్పుడైనా దీన్నే కంటిన్యూ చేసుకుంటా పోతే
పక్కా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. షో మధ్యలోకి వెళ్ళి తీసేస్తారు. అరే వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి ఇంత నస పెడుతున్నాం అని. అరే కొన్ని సీజన్స్ లల్లా పెద్ద పెద్ద అలిగేషన్స్ పడ్డాయి కొంతమంది మీద. ఎక్కడెక్కడనో టచ్ చేసిండు అని చెప్పేసి ఇట్లా చాలా పడ్డాయి ఎలిగేషన్స్. ఇది ఇంకా దాంతో కంపేర్ చేస్తే చిన్నదే. దీనికే ఇంత హర్ట్ అయిపోయి మొత్తం నేను నా భార్య ఎట్లా బతుకుతాం అనే రేంజ్ లోకి వెళ్ళిపోతే కష్టమే ఇక గేమ్ ఆడు. బిగ్ బాస్ అంటేనే పెంట. అందులో ఉండే పాయింట్సే పెంట పాయింట్స్ ఉంటాయి అందరికి. పెంటలకు దిగి మళ్ళీ నాకు అంటద్దు అంటే గలీజ్ ఉంటుంది మాట. నెక్స్ట్ మనీష్ చిన్న ఆర్గ్యుమెంట్ అయింది, దానికే పోయి పక్క సైడ్ కి పోయి ఏడ్చిండు. నాకు అర్థం కాలే మొన్నటిదాకా. అరే పాయింట్స్ అంటే కరెక్టో రాంగో పక్కకు పెడితే ఆయన పాయింట్స్ అయినా గట్టిగా చెప్పేటోడు, అంటే ఆర్గ్యూ చేసేటోడు అవతల వాళ్ళతోని. అటువంటి వాడు పోయి ఆర్గ్యుమెంట్ లా ఏదో పెద్ద పెద్ద మాటలు కూడా అనలేదా మేం అంటే జనరల్ గా కొందరిది లాంగ్వేజే అట్లుంటది, కౌంటర్ ఇవ్వాల్సింది. అంతేగాని పోయి ఏడ్చుడు అది మరీ సెన్సిటివ్ అనిపించింది కొద్దిగా. సేమ్ అదే ఇక్కడ కూడా అదే అనిపించింది. అరే అంత అగ్ని పరీక్ష పెట్టిరు కదా, వీళ్ళ ఫిల్టర్ చేసింది. ఇంత చిన్న చిన్న మ్యాటర్ కి పోయి ఏడుస్తారు అలుగుతారు. వీళ్ళని ఎట్లా ఫిల్టర్ చేసిర్రు అసలు? ఆ జడ్జెస్ ని మెచ్చుకోవాలి. నేను చూడలేదు, యాక్చువల్ గా నేను చూడలేదు అగ్ని పరీక్ష ఎపిసోడ్స్, నేను అసలు చూడలేదు. ఎందుకంటే అక్కడ పెట్టింది జడ్జెస్ ని మన ఎక్స్ కంటెస్టెంట్స్ ని. వాళ్ళే వచ్చి వాళ్ళకి ఏం తెలియకుండా గేమ్ ఆడిండ్రు, గేమ్ షోలోకి వచ్చిండ్రు. ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల హీరోలు అయిపోతారు అన్నట్టు, కొద్దిగా ఫ్యాన్ బేస్ ఎక్కువ పెరుగుతుంది, అట్లా విన్నర్ అవుతారు. అంతేగాని దాని ఉద్దేశం మొత్తం గేమ్ ఫార్మాట్ ని మొత్తం చదివేసి ఇట్లా పిండేసిండ్రు అని కాదు. వాళ్ళని జడ్జెస్ గా పెట్టి సెలక్షన్స్ ఇట్లే నడుస్తాయి. ఇదంతా పక్కకు పెడితే ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ దిస్ బంచ్ ఆఫ్ ఇడియట్స్ అది ఇది అని మనీష్ డైలాగ్ కొడుతూనే ఉంటాడు. కామెడీ అనిపించింది. చిన్న ఆర్గ్యుమెంట్ కి నేను వాళ్ళ దగ్గరనే వాడినా, నాకు మీ దగ్గర ప్లేస్ చూడండి అది ఇది అని. ఇంకోటి ఎవరన్నా గమనిస్తే కామెంట్ చేయండి, మనీష్ నవ్వేటప్పుడు కానీ ఇట్లా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది. ఇట్లా కొద్దిగా అంటే ఏదన్నా డిస్కషన్ ఆర్గ్యుమెంట్ జరిగినా ఫేస్ మంచిగా గమనించండి, ఇబ్బంది పడుతూనే నవ్వుతుంటాడు ఇట్లా, కావాలని నవ్వినట్టు ఇట్లా. సేమ్ ఇప్పుడు వీళ్ళ ఆర్గ్యుమెంట్ లో కూడా శ్రీజాకి మనీష్కి జరిగిన ఆర్గ్యుమెంట్ లో కూడా మధ్యలో నవ్వుతాడు ఇట్లా. ఆర్గ్యుమెంట్ లనే ఇట్లా నాకు ఎఫెక్ట్ అయితే లేదని చూపించినట్టు ఉంటది అన్నట్టు. అది నవ్వు చూపించుకోవడానికి నవ్వుతుంటారు చూడు, ఆ నవ్వుతాడు, మళ్ళీ పక్కకు పోయి ఏడుస్తాడు. నెక్స్ట్ టాపిక్ ఫ్లోరా షైనీది. బాత్రూమ్ లో అంటే ఇది కొద్దిగా డిస్కస్ చేయాల్సిన టాపికే, కాకపోతే ఆమె ఏంటంటే కొద్దిగా మరీ డస్ట్బిన్ లో పడేస్తా అనేసరికి ఆమె తప్పు అనిపించింది. కానీ జనరల్ గా కొంతమంది ఎట్లుంటారు అంటే లేజీయో లేకపోతే నీట్నెస్ ఉండదో తెలియదు, కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉంటారు. అంటే మన ఇంట్లో మనం ఎట్లా పెట్టుకున్నా నడుస్తుంది, నలుగురితో ఉన్నప్పుడు కొద్దిగా నీట్గా ఉండాలి. మళ్ళీ టీవీలో కనిపిస్తాం. ఇప్పుడు పోయిన సీజన్స్ లలో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సీజన్ లో అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తులేదు, లేకపోతే నాగార్జున హోస్ట్ చేసిరో తెలియదు. కానీ అంటే ఇంతకు ముందు అయితే ఈ టాపిక్ వచ్చింది ఒకసారి, నీట్నెస్ లేదు అసలు, టీవీలో చాలా గలీజ్ కనబడుతుంది అని చెప్పేసి. ఎందుకు హిందీ బిగ్ బాస్ లో కూడా సల్మాన్ ఖాన్ పోయి ఒక అంటే బెడ్లు చదువుతాడు, క్లీన్ చేస్తాడు మన వంట రూమ్ ని, వాష్రూమ్ ని కూడా కొద్దిగా నీట్ గా చేసినట్టు చేసిపోతాడు. నీట్ గా కనిపిస్తలేదు, కనీసం చూడడానికి నీట్ గా ఉండాలి కదా అని. టీవీలో కనిపిస్తున్నారు కదా, మొత్తం పక్కనంతా చెత్త ఉంటది, వీళ్ళేమో వచ్చి ఒక డ్రెస్సులు మంచి వేసుకొని వస్తారు. సో ఏంటంటే ఫ్లోరా షైనీకి ఆమె బాత్రూమ్ డిపార్ట్మెంట్ కాబట్టి నీట్నెస్ గా ఉంచాల్సింది ఆమెనే కాబట్టి ఎట్లయినా అని ఊకే పక్కన వాళ్ళ వస్తువులు ఎత్తాలి పక్కకు పెట్టాలి అంటే కొద్దిగా చిరాకే వస్తుంది. కాకపోతే సంజన అన్నట్టు ఒక ప్లేస్ చూసుకొని ఆడ పడేస్తే సరిపోతుంది. ఏదో అన్నది కదా సంజన, లాస్ట్ అండ్ ఫౌండ్ లా ఒక ప్లేస్ చూసి అక్కడ పెట్టేసి అన్నట్టు, అది బెస్ట్ ఆప్షన్. ఏంటంటే డస్ట్బిన్ లో పడేస్తా అంటే ఎవరికి నచ్చదు అది. ఎంత నీట్నెస్ అంటే ఎంత అన్టైడీ పీపుల్ అయినా సరే హార్ష్ అనిపిస్తుంది కొద్దిగా. వాళ్ళకి హార్ష్ అనిపించేది పక్కకు పెడితే ఆడియన్స్ కూడా డిస్కనెక్ట్ అయిపోతారు ఆ మాటతోని. కొన్ని ఎట్లుంటాయంటే అవతలోడు ఎంతన్నా తప్పు చేయని మనం అనే పదాల బట్టి
మొత్తం చేంజ్ అయిపోతుంది అన్నట్టు సిచ్యువేషన్. మనదే తప్పు అనిపిస్తుంది, అవతలోడి తప్పు కవర్ అయిపోతుంది అన్నట్టు మాటలు బట్టి. సో అక్కడ నీట్నెస్ ఉంచుకోండి, లేకపోతే నేను అంటే నీట్ గా ఒక దగ్గర పెట్టుకోండి ఎవరి వస్తువులు వాళ్ళు, అట్లా పడేయకుండ్రి వాష్రూమ్ లా అది ఇది అని చెప్పేసి. ఒకవేళ నాకు అట్లా కనిపిస్తే తీసుకపోయి నేను ఇక్కడ పెట్టేస్తా, మీరు వెతుక్కోండ్రి, అక్కడనే ఉంచుకోండ్రి, ఏమన్నా చేసుకోండ్రి అని ఒక మాట అనేస్తే అయిపో. ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంటే మొన్ననేమో షాంపూల మాయిశ్చరైజర్ అవి ఇవి మిక్స్ చేసింది, ఇప్పుడేమో తీసుకపోయి డస్ట్బిన్ లో పడేస్తా అంటుంది. ఆల్రెడీ వచ్చింది కదా మ్యాటర్. ఎటు పడితే అంటే నిన్ను మాత్రం ఫ్రీ బర్డ్ అన్నందుకే నువ్వు అంతగానం రియాక్ట్ అయినావు, నువ్వు మాత్రం ఎటు పడితే మాట్లాడతావు. ప్లస్ షాంపూల మాయిశ్చరైజర్లు కలుపుడు ఇవన్నీ కలుపుడు ఏంది షాడిస్టిక్ బిహేవియర్ అని తనుజ నామినేషన్ పాయింట్ లో మాట్లాడింది. సో ఇట్లా అనిపిస్తుంది కొద్దిగా ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇట్లా స్టాక్ అవుతున్నా కొద్దీ ఏంది ఇంత షాడిస్టిక్ ఉంది అన్నట్టు అనిపిస్తుంది అన్నట్టు. తీసుకుపోయి చెత్త బుట్టిలో పడేస్తా, షాంపూలో మాయిశ్చరైజర్లు కలుపుతా, ఇటువంటివి చేస్తా. ఇక లాస్ట్ విషయం సంజన గల్రాని, కెప్టెన్ ఆఫ్ ది హౌస్. ఈమె అంటే ఆమె మనసులో ఏముందో నాకు అర్థమైతలేదు కానీ దొంగతనాలు చేసుకుంటే మనసును దోచుకోవాలనుకుంటుంది ఆడియన్స్. అంటే దొంగతనం చేస్తా అంటది, అది ఏందో అర్థం కాదు. అంటే పాయింట్ ఏమన్నా ఉంటే ఆర్గ్యూ చేసి గెలువు, అంతేగాని నువ్వు ఆర్గ్యుమెంట్ లో గెలవలేదు కాబట్టి సరే ఈ పాయింట్ నిరూపిస్తా అని చెప్పేసి పోయి దొంగతనం చేసి మళ్ళా వాళ్ళు పాయింట్ పట్టేసిండ్రు ఆల్రెడీ. పూజ గాని శ్రీజ గాని ఈమెనే దొంగతనం చేసింది నా పాయింట్ ప్రూవ్ చేయడానికి, రాంగ్ అని ప్రూవ్ చేయడానికి అని చెప్పేసి. కెప్టెన్ అంటే ఏంది అసలు? అసలు వీళ్ళు పాత బిగ్ బాస్ సీజన్స్ చూసిండ్రా? నాకు అర్థం కాలేదు అసలు. చిన్న చిన్న మాటలకే ఏడుస్తారు, చిన్న చిన్న అలిగేషన్స్ కే ఓ ఇట్లా వరల్డ్ ఈజ్ ఫేక్, దిస్ బంచ్ ఆఫ్ ఇడియట్స్ తో నేను ఉండదలుచుకోలేదు, ఇవన్నీ మాట్లాడతారు. అంటే పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి దొంగతనాలు చేస్తారు. ఈ సంజనాది నాకు అర్థమైతలేదు. దొంగతనాలు అన్ని చేస్తుంది, కాకపోతే అక్కడ మంచితనం అనే ముసుగులో వేస్తుంది. మళ్ళా చేసేదంతా నెగటివే. ఫర్ ఎగ్జాంపుల్ మన సుమన్ శెట్టి సిగరెట్స్ దొంగతనం చేసుడు కానీ ఇది ఇంతకుముందు సీజన్ లో కూడా జరిగింది. బాలాదిత్య అనే కంటెస్టెంట్ సిగరెట్స్ గీతు దాచిపెడుతుంది అన్నట్టు టాస్క్ పరంగా. అది ఎంత షాడిస్టిక్ అనిపిస్తుంది అంటే ఒక మనిషి అంటే ఎంత అడుగుతాడు, మళ్ళా లిటరలీ బెగ్ చేస్తాడు అయినా నీ అది. అంటే ఒక మనిషికి వ్యసనాలు ఉంటాయి కొన్ని, సపోజ్ వ్యసనాలు ఉన్నాయనుకోండి, అవి మానవుడు అంత ఈజీ కాదు. తీసుకొచ్చి ఇక్కడ దాచిపెట్టి నీ మంచి కోసమే చేస్తున్నా అంటారు. మళ్ళా వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు. చెప్పుడేమో బయటకి ఇక పొలిటికల్ గా కరెక్ట్ ఉండాలి కదా వర్డ్. ఎట్లా నేను బయటకి రాంగ్ పోట్రే కావద్దంటే నీ మంచి కోసమే చేస్తున్నా ఇది అని చెప్పాలి. అబ్బో ఎంత గొప్పదో అనుకుంటారు అని వాళ్ళ ఉద్దేశం అన్నట్టు. ఇప్పుడు బయట సమాజంలో కూడా నడుస్తుంది మొత్తం అదే. ఏంటంటే పొలిటికల్లీ కరెక్ట్ ఉండాలి. నువ్వు బయటకు వచ్చి నువ్వు ఎంత చెడు చేసినా అని దానికి నేను ఇట్లా మంచి చేద్దామనే ఉద్దేశం అని ఒక ముసుగేసినాం అనుకో, కథం అయిపోతుంది అన్నట్టు. అక్కడ నీకు మంచి పేరు వస్తుందా చెడ్డ పేరు వస్తుందా పక్కకు పెడితే సేఫ్ అయిపోతావు సిచ్యువేషన్ నుండి. అట్లా అవతలకి ఇంకేం మాట్లాడడానికి ఉండకుండా చేసుడు అన్నట్టు మ్యాటర్ ఏంటి అయిపోతుంది. సో ఇట్లానే సేమ్ ఈ సీజన్ లో కూడా ఈమె సంజన సుమన్ శెట్టి సిగరెట్స్ తీసేస్తుంది, దాచిపెడుతుంది. పాపం ఎంత మంచిగా అడుగుతాడు, మేడం మీరు నా సిగరెట్ తీసుకుంటే ప్లీజ్ ఇచ్చేయండి అది. అరే కొద్దిగా జాలి ఉండదా బ్రో? ఇచ్చేస్తే ఏమైతుంది? మరీ టూ మచ్. దీనికంటే షాడిజం ఇంకోటి ఉండదు. పోనీ నిన్ను టార్చర్ పెట్టిండేమన్నా అది ఇది అంటే అది వేరు. సరే పోనీ నాకు ఇట్లా ఇంత టార్చర్ పెట్టిండు, కొద్దిగా టిట్ ఫర్ టాట్ లా చేద్దాం అనుకుంటే అది వేరు. నువ్వు అంత మంచిగా ఆయన ఎవరు జోలికి పోతలేడు, ఆయన సిగరెట్స్ తీసుకొని దాసపెట్టి. ఇప్పుడు ఎట్లా అంటే ఏదైనా వీక్నెస్ ఉన్నోళ్ళు మానుకోలేరు. అందుకే కదా బయట ఇన్ని రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి, అంతమంది డాక్టర్స్ ఉంటారు, సైకియాట్రిస్టులు సైకాలజిస్టులు ఇంతమంది ఉంటారు. సడన్ గా ఎవరు మానలేరు. లేకపోతే ఏదో పెద్ద ఖర్చు పెట్టి మరీ పోయి రీహాబిలిటేషన్ సెంటర్ లో ఎందుకు జాయిన్ అవుతారు అంత ఈజీ అయితే? అటువంటిది ఇంకా బిగ్ బాస్ హౌస్ లో ఆల్రెడీ ప్రెషర్ ఉంటది. ఒక అంటే మనకు నచ్చని ఒక గుంపే ఉంటది అక్కడ, వాళ్ళతో డీల్ చేయాలి. మళ్ళా టాస్క్లు ఇస్తారు, అవి పర్ఫామ్ చేయాలి. ఫుడ్ సరిగా ఉండదు, నిద్ర సరిగా ఉండదు, రోజు ఒకరితో ఇద్దరితో ఆర్గ్యుమెంట్లు అవుతాయి, నామినేషన్స్ వేయాలి,
దానికోసం వారం మొత్తం వాళ్ళ గేమ్ ప్లే అనలైజ్ చేసుకోవాలి. అంటే అవతలోడు నామినేషన్ పాయింట్ పెడితే దానికి కౌంటర్ ఎట్లా ఇవ్వాలి అని ఆలోచించుకోవాలి. అవతలోని ఎట్లా నామినేషన్లకు లాగాలి అని ఆలోచించుకోవాలి. వీకెండ్ వస్తే నాగార్జున గారికి ఏం ఆన్సర్స్ చెప్పాలనే ఇది ఉంటది. మనం ఎట్లా పోర్ట్రే అవుతున్నామని అది ఆలోచించుకోవాలి. చాలా రన్ అవుతుంటాయి మైండ్ లో. అటువంటి అప్పుడు వీక్నెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, పోయి అంటే మరీ కొద్దిగా ఓవర్ గా థింక్ చేసినాం అనుకోండి, కొద్దిగా హెడేక్ అట్లా ఇట్లా ఎవరికైనా వస్తుంటది కదా. కొంతమంది చాయ్ తాగుతారు, కొంతమంది కాఫీ తాగుతారు, కొంతమంది పోయి సిగరెట్ తాగుతారు. అక్కడ ఉన్న వాళ్ళకి దాదాపు అందరికి డ్రింక్ హ్యాబిట్ ఉండే ఉంటది. మళ్ళా కొద్దిగా అట్లా కూడా వీక్ అయిపోతారు. ఇంకా మిగిలిన ఏందడా అక్కడ డ్రింక్ ఎట్లా చేయలేరు. మిగిలిన ఏంది, సిగరెట్స్ పంపిస్తారు, చాయ్ పంపిస్తారు, కాఫీలు పంపిస్తారు. ఇవే వాళ్ళకి అంటే వీక్నెస్ ని కొద్దిగా ఓవర్కమ్ కావడానికి, వాళ్ళ మైండ్ రిఫ్రెష్ కావడానికి ఉన్న ఆప్షన్స్ వాళ్ళకి అవే. ఒకటి సిగరెట్ తాగుతాడు, ఒకటి చాయ్ తాగుతాడు, ఒకటి కాఫీ తాగుతాడు. అంతేగాని పోయి వాటి మీద కొట్టద్దు అసలు. ఇది ఇవాళ టాపిక్ కాదనుకోండి, కాకపోతే అనిపించింది ఇది షేర్ చేసుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే సంజన ప్రతిసారి ఏదో నా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి చేస్తున్నా అనుకుంటది, ఒకసారి ఇంకోసారి ఏమో నేను వాళ్ళ కోసమే చేస్తున్నా అన్నట్టు చేస్తుంది. సో ఈ పాయింట్ చెప్పాలనిపించింది. ఆ దొంగతనాలు అంటే చిరాకు వేస్తుంది చూడడానికి. ఎంటర్టైన్ చేయవు ఏదన్నా. నా పాయింట్ వింటలేరు ఎవరు, నన్ను కెప్టెన్ గా పట్టించుకుంటలేరు ఎవరు అంటే, నువ్వు అంటే దొంగతనాలు చేసుకుంటూ కూర్చుంటే ఎవరు పట్టించుకుంటారు? కెప్టెన్సీ అంటే ఏంది, ఒక హుందాతనం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా ఒక మాటినాలంటే నువ్వు దొంగ మాట వింటావా, లేకపోతే మంచి సమాజంలో మంచి ఇట్లా పేరున్న మాట వింటావా? సింపుల్ లాజిక్ ఇది. ఊకే దొంగతనాలు చేసుకుంటా, అక్కడ దొంగతనాలే కాదు కదా అక్కడ, మళ్ళా దాని గురించి ఒక ఫైటే జరుగుతుంది కొంతమంది హౌస్ మేట్స్ మధ్యలో. ఎందుకు ఇదంతా? హౌస్ హార్మోని పాడైతుంది. కెప్టెన్ అట, మళ్ళా కెప్టెన్ బాధ్యత లేని దాంట్లో వన్ ఆఫ్ ది ఆమె బాధ్యత హౌస్ హార్మోని కాపాడడం. అది డిస్టర్బ్ అవుతుంది. పక్కన వాళ్ళు అరుచుకుంటుంటారు, చేస్తుంటారు, పోయి కనీసం మధ్యలో పోయి అరే నా వల్ల జరిగింది ఇది, దీనికోసం అనవసరంగా గొడవ పడకుండ్రి ఎందుకు అని ఒక మాట అనేసి ఫైట్ ఆపేయచ్చు కదా. అట్లా కూడా చేయదు. మళ్ళా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, పక్కన కూర్చొని చూస్తూ ఉంటది మొత్తం. మళ్ళా సింపతి కార్డ్ తెచ్చుకోవాలని చూస్తుంది. ఇప్పుడు నిన్న కూడా దొంగతనం చేసినాక ఈమెనే అన్నారు, అరే నువ్వే చేసి ఉంటావా అని డౌట్ ఒకటి ఎక్స్ప్రెస్ చేస్తే, అరే అందరు నా మీద పడతారేంది, నన్నే టార్గెట్ చేస్తారేంది, నేను ఈజీ టార్గెట్ అవుతున్నా మీకు, అది అని మళ్ళీ ఉల్టా చోరు కొత్తవాళ్ళు కూడా ఆట అన్నట్టు చేస్తుంది. సింపతి తెచ్చుకుంటది మళ్ళీ దాని మీద. గుడ్డి దొంగతనం చేసినప్పుడు అరే నేను ఇట్లా అనుకోలేదు అట్లా అనుకోలేదు అని మళ్ళీ సింపతి. ఏదో ఫ్యామిలీ మ్యాటర్ చెప్తుంది, అరే నాకు ఇట్లా చెప్పింది ఈమె అందుకే నేను చెప్పలేకపోయినా అని భరణి చెప్తుంటే, అరే నా ఫ్యామిలీ మ్యాటర్ తీసుకురావద్దు అని ఏడుస్తుంది. అట్లా సింపతి తెచ్చుకుంటది. వాళ్ళు చెప్పేది ఏంది, నువ్వు చెప్పిందే వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. ఆడ కూడా మళ్ళీ నా ఫ్యామిలీని కన్ఫెషన్ రూమ్ పోయినప్పుడు ఏమంటది, బిగ్ బాస్ వీళ్ళు నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు, నేను తట్టుకోలేకపోతున్నా, నా ఫ్యామిలీ బాగుందా లేదా చెప్పండి బిగ్ బాస్, అది ఇది అంటది. ఇవన్నీ ఎందుకు? సరే ఇవన్నీ అంటే సంజన పాతవి కూడా అనిపించింది. అంటే ఎట్లా అంటే తీగ లాగితే డొంకంతా కదులుతుంది అన్నట్టు అట్లుంటది. ప్రతిది కనెక్టెడ్. ప్రతి స్టార్టింగ్ నుండి ఆమె సింపతి, లేకపోతే పక్కన వాళ్ళకి గొడవ పెట్టదామని చూస్తుంది. అంటే దొంగతనాలు చేసుడు ఏందో నాకు అర్థమే కాదు. ఫ్రెండ్ అని ఇమాన్యువల్ అంటది, ఇమాన్యువల్ కి ఆమె మీద నమ్మకమే ఉండదు. అది ఏం గేమ్ ఇప్పుడు బయట అయినా అది ఏం. ఇప్పుడు నీ మీద ఎవరికి నమ్మకం లేకపోతే ఆ జీవితం ఎందుకు అనిపిస్తుంది? కామెడీగా చెయ్యి. ఇప్పుడు దొంగతనాలు చేసింది సరే, అది ఆమె కామెడీ వేలో చేసినా అని అనుకుంటుందేమో, కానీ అక్కడ అంత సీరియస్ గా డిస్ప్యూట్స్ అయ్యేటప్పుడు దాన్ని ఆపేసేయాలి, ఒక లిమిట్ తెలవాలి. ఇంకా నేను మళ్ళా డైలాగ్స్ ఎట్లా కొడుతుంది అంటే, నేను ఎంత క్యూట్ ఉన్నా, నేను చేస్తానా ఇట్లా, నేను సంజన ఇస్ సచ్ క్యూటీ అనాలా ఇప్పుడు ఆడియన్స్. ఇదంతా అయిపోతే లాస్ట్ లో నామినేషన్స్ జరిగినాయి. నామినేషన్స్ లో ఇక ఎట్లాగూ దాదాపు అన్ని రొట్ట పాయింట్లే ఉంటాయి అందరి. ఆడ గొడవలే అట్లా జరుగుతాయి, దాంట్లో పెద్ద ఆశ్చర్యపోనవసరం లేదు. నామినేషన్ పాయింట్స్ గురించి మాట్లాడి కూడా అంటే ఏదైనా గట్టి పాయింట్స్ ఉంటే మాట్లాడొచ్చు అనిపిస్తుంది. కొద్దిగా చూడండి ఒకసారి, ఒకవేళ ఒక నామినేషన్స్ గురించి ఏమన్నా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, దాని గురించి కూడా చెప్పడానికి ట్రై చేస్తా. నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకోనికి ట్రై చేస్తా. చలో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్స్ ఏంటియో కామెంట్ చేయండి. నా ఒపీనియన్ నచ్చితే లైక్ కొట్టండి.
నేను చెప్పిన విషయాలు ఏమైనా తప్పు లేదా ఒప్పు అనిపిస్తే అవి కూడా కమెంట్ చేయండి. ఇంప్రూవ్ చేసుకుంటా. మంచిగా చెప్తున్నా అనుకుంటే కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ. బాయ్.